వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శుభోదయం అందరికీ. ఇప్పుడు మాఘమాసం, ఈ నెల చాలా పవిత్రమైన రోజులు. చాలామంది మాఘ స్నానాలు చేస్తుంటారు. స్వామిని, విష్ణుమూర్తిని, ఎవరైనా పేరు ఎవరిదైనా కావచ్చు, మనం ఆరాధించే భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. అది మనకు నిత్య నూతనమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం, మనసుకు చాలా ఏమి జరుగుతోందో తెలియకుండా ప్రతి ఒక్కరూ మనలో ఎంతమందో ఆలోచనకు గురవుతున్నారు. అది ఏంటి అంటే, మనకు హైదరాబాదులో దగ్గరగా ఉన్నటువంటి బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ, అది అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, అది యువత, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఎవరు అని తరతమ భేదం లేకుండా ఆ స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఎప్పుడు మనసు కొంచెం కష్టం అనిపిస్తే వెంటనే నేను చిలుకూరు బాలాజీ స్వామి దగ్గరికి వెళ్తాను. అది నాకు ఎందుకో చాలా మనసును హ్యాపీగా ఉంచేట్టుగా అనిపిస్తుంటుంది. అక్కడికి పోతే అన్నీ మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. మనం తిరుపతి పోవడానికి హైదరాబాద్ వాళ్ళకి చాలా టైం పట్టవచ్చు, కానీ చిలుకూరు బాలాజీ దగ్గరికి పోవడానికి ప్రతి ఒక్కరికి ఎంతో సమయము పట్టదు. పోయినందుకు తిరుపతి బాలాజీని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఎంత సంతృప్తిని పొందుతామో, ఎంత భారాన్ని తెంచుకుంటామో ఆ స్వామిని చూశాక, అలాగే చిలుకూరు బాలాజీ కూడా. ఆ బాలాజీ దేవాలయాన్ని నడుపుతున్నటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు కూడా చాలా తండ్రి సమానులు, గురు సమానులు. నేను కూడా చాలా గౌరవిస్తాను. ఆయనంటే నాకు చాలా అభిమానము, గౌరవము, భక్తి. చిలుకూరు బాలాజీకి ముందు దండం పెట్టుకున్నాక ఆయనకు కూడా మనసులో నమస్కరించుకొని వస్తుంటాను. ఎందుకు అని అంటారా, ఈ రోజుల్లో చాలా వరకు దేవాలయాల్లో విఐపి దర్శనాలని అవి ఎక్కువగా చూస్తుంటాం. కానీ చిలుకూరు బాలాజీ దగ్గర ఎప్పుడు విఐపి దర్శనం అని నేను చూడలేదు. అందరూ లైన్లోనే నిలబడాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. అది ఒకటి. రెండవది, ఎంత పుణ్య దినాల్లో కూడా రష్ ఎంత ఉన్నా దాన్ని ఎలా సంక్షిప్తం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శనం చేసి బయటికి పంపించాలా అనే భావనతో ఆ గుడి వాళ్ళు అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారు. ఇక్కడ ఎన్నో పుణ్యదినాల్లో నేను వెళ్ళాను, కానీ స్ట్రగుల్ అయ్యి వచ్చానా, ఇంతమంది జనమున్నారే, దర్శనం చేసుకోలేకపోయానే అని ఎప్పుడూ అనుకోలేదు. అది నన్ను చాలా కదిల్చినటువంటి ఇష్యూ. మూడవది, అక్కడ కానుకలు వెయ్యాలి, కానుకలు ఎక్కువ వేస్తేనే శటగోపురాలు అందుతాయి అని కొన్ని చోట్ల చూసున్నాను. కానీ ఇక్కడ అదంతా ఏమీ లేదు. కొనుక్కోవాలంటే మనకిష్టమైతే అక్కడ స్వామి సన్నిధిలో దొరికే బుక్కులు కొనుక్కొని డబ్బును అక్కడ మనం ఇష్టంతో సమర్పించి వస్తేనే తప్పితే మనం హుండీలో వేయడం కానీ, లేదు కానుకలు సమర్పించడం కానీ ఏమీ ఉండదు. నిజంగా నీ మనసుకు తడితే నువ్వు ఆ బుక్కు ఇంత జ్ఞానాన్ని కొనుక్కోవడానికి నీకు అనిపించినంత ధనాన్ని అక్కడ పెట్టి ఆ పుస్తకం జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నావు.
మనం స్కూల్కి ఫీజు కట్టి ఎట్లా చదువును తెచ్చుకుంటామో, అంటే దాంట్లో ఉన్న విజ్ఞానాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేస్తాము. స్వామి మాటని కానీ స్వామి నమ్మకాన్ని పెంచేటువంటి ఆ పుస్తకాలను మనం అక్కడ పెట్టి అది తెచ్చుకుంటుంటాం. అంతేకాని ఏ ఉండిలో డబ్బులు వేయడం కానీ, ఎవరు మనని ఫోర్స్ చేయడం కానీ ఏమీ ఉండదు. ఇన్ని మంచి అంటే సందేశాలు ఉన్నటువంటి దేవాలయం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటారా, ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఆ రంగరాజన్ స్వామి గారు, ఆయన స్వామి అనడం కన్నా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అంటే ఇప్పుడు చాలామంది స్వామీజీలు ఉంటున్నారు, ఎవరు నిజమైన స్వామీజీయో తెలీదు. అందుకని ఆయన మహోన్నతుడు అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్క యువత వచ్చి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నవ్విస్తూ మెసేజ్ని ప్రతి యువత మనసులో కలిగేటట్టు, ఆ భావన కలిగించేట్టు ఆయన ప్రయత్నం చేస్తుంటారు. సెల్లు ఎక్కువగా వినియోగించడం అంటే దేవుడి సన్నిధిలో కూడా ఆ 5 నిమిషాలు కూడా దేవుణ్ణి ధ్యానించకుండా మనం దీన్ని వినియోగించడం ఎంత తప్పు, ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి. మనం భగవంతుడితో కొద్దిసేపైనా ఆయనతో మనము మనసా వాచ ఆయన్ని ధ్యానిస్తే మనకు వచ్చే ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు నిరంతరమైన ఆయనకు ఓపికన్నంత వరకు చెప్తూ ఉండమే నేను విన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అది మనసు ఎంతో తృప్తి పడుతుంటా నేను ఎప్పుడూ కూడా. నేను ఒక్కదాన్ని కాదు, నాలాంటి వాళ్ళు వేల లక్షల మంది ఇలాంటి భావన కలిగి ఉన్నారు. నేను వీడియో చేశాను కాబట్టి నేను అని చెప్తున్నాను, కానీ నాలాగా ఎంతోమంది అక్కడ ఆ సాన్నిధ్యంలో సంతృప్తి పొందిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఇక అక్కడ గుళ్ళో శివాలయం ఉంది. బాలాజీ దర్శనం అయ్యాక శివాలయానికి వెళ్తాం. అక్కడ ఎవరైనా సరే అంటే స్టూడెంట్స్ కోసము పెన్నులు మనము ఆ స్వామికి ఇస్తే ఉచితంగా పిల్లలందరికీ, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి, నిజమైన స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి ఇంటికి ఇవ్వరు. మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కావాలి అంటే ఇవ్వరు. అక్కడ నిజంగా ఒక విద్యార్థి వచ్చినట్లయితే వాళ్ళందరికీ ఆ పెన్నుల్ని దైవ సన్నిధిలో పంచుతారు. అది 10 రూపాయల పెన్నా 5 రూపాయల పెన్నా అని కాదు, అది ఒక నమ్మకమైన పెన్ను, అది ఒక విద్యార్థికి గన్ను లాంటిది అని వాళ్ళు చెప్పి మరీ ఇస్తుంటారు. ఆ పెన్నును తీసుకెళ్తుంటారు చాలామంది విద్యార్థులు. అది కూడా నేను చాలాసార్లు చూశాను. అద్భుతంగా చేస్తూ ఉంటారు. అంతటి మహోన్నతంగా మనందరి మనసుల్ని చూరగొన్నటువంటి దేవాలయం చిలుకూరి దేవాలయం. దాంట్లో ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారు, వారి పూర్వీకులు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మహా గొప్పవారు. అలాంటి వారి దగ్గరికి ఎవరో వచ్చి కొంత దాడి చేశారు అనేది ఈరోజు న్యూస్లో విన్నాను. ఇంత మహోన్నతంగా ప్రతి మనసుల్లో మెదులుతున్నటువంటి వారి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు? మనం ఏ దిశగా ఉన్నాం? మన వేలుతో మన కన్నునే పొడుచుకుంటున్నాం. అంటే మంచి దారి చూపే వాళ్లను, మంచి చేసేవారిని మనం వద్దనుకుంటున్నామా అని ప్రతి ఒక్కరము ఆలోచించాల్సిన సమయం. ఎవరి భావాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు ఆ దాడి చేసిన వాళ్ళకు కూడా భావాలు వేరే ఉండొచ్చు. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఇది రాజకీయం కాదు, లేదు ఇంకొకటి కాదు, ఓన్లీ న్యూస్ను విని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే మనసు కదిలి. కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు కరెక్ట్ అయి ఉండొచ్చు, అది వ్యక్తిగతం, దాన్ని నేను తప్పు పట్టట్లేదు, దాని జోలికి పోవట్లేదు. కానీ ఒక రామరాజ్యం అని వాళ్ళు చెప్పారని విన్నాను. రామరాజ్యం అంటే ఏంటి?
ఒకరికి ఒకరు అపకారం చేసుకోకుండా నిలబెట్టగలిగింది రామరాజ్యం. ఇక మనలో హిందువుల్లో ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. అది క్షత్రియుల, గొల్లవాళ్ళ, ఇంకోరా, రెడ్ల, బ్రాహ్మల, ఇంకోరా ఎంతోమంది ఉంటారు. దేవుడికి ఇవన్నీ వర్తిస్తాయా? నన్ను కాపాడేది ఆ దేవుడే, నిన్ను కాపాడేది ఆ దేవుడే. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ సమమైపోతుంటాయి. ఆయనకి ఎవరూ అతీతులు కారు. ఆయన రూపాన్ని ఒక గొల్ల కులంలో పుట్టి ఒక కృష్ణుడయ్యాడు. అంత మాత్రాన ఆయన ఓన్లీ వాళ్ళకే అని ఎక్కడన్నా ఉందా? కాదు. అందరి వాణ్ణి నేను అని చెప్పడానికి ఆయన ఎన్నో రూపాలు చేరాడు. రూపాలుగా వెలిశాడు మనకు తెలియపరచడానికి. దాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అనేది నాకు అర్థం కాదు. నేను చాలా మామూలు సామాన్యమైన వ్యక్తిని. నాకు అనిపించిన భావాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నిజమంటారా కాదంటారా? నా మాటల్లో మీకు తప్పు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కానీ గొడవలు నిజమైన రామరాజ్యమా? రాముడు సీతాదేవిని తీసుకుపోయి అడవులకు పంపించారు అని మనం చదువుకున్నాం కదా రామాయణంలో. రాముడు ఎవరో చెప్పిన మాటను విని, అంటే వారు కూడా నొప్పు పడకూడదు అని భావించడాన్ని గ్రహించాలి, కానీ రాముడు సీతను పరిత్యజించాడా అనేది కాదు. ఎందుకంటే నొప్పి ఎవరికీ తగలకూడదు అని నడుచుకున్న మహాలక్షణాలు ఉన్నటువంటి వాడు రాముడు. అందుకని ఆ రాముడి రామరాజ్యం కావాలన్నా వెంకటేశ్వరుడైనా కృష్ణుడైనా ఎవరు బోధించినా ఎవరి ఇది చెప్పినా అన్ని మతాలకు కానీ, అంటే అన్ని వింగ్స్ ఏవైతే హిందూ మతంలో కూడా వేరు ఉన్నాయో అందరి వాడిని నేను అని చెప్పడంగా మనకు సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. కూర్మావతారం ఎత్తాడు, మత్స్యావతారం ఎత్తాడు, నృసింహావతారం ఎత్తాడు. మరి ఇవన్నీ మృగాల అవతారం కూడా ఎత్తాడు అంటే దశావతారుడు కదా. మరి ఇన్ని అవతారాలు ఎత్తితే మృగంగా భావిస్తున్నామా మనము? కాదుగా. ఆయన ఏ అవతారంలో అయినా ఉన్నాడు. అన్ని జీవకోటిలో నేనున్నాను, ఒక్క మనుషులకు కాదు అని చెప్పినట్టుగా అనిపిస్తుంటుంది నాకైతే, నా మనసుకు. మరి రామరాజ్యం కావాలి అనుకుంటే అసలు అశాంతి లేకుండా చేయడం కదా రామరాజ్య లక్షణం. మరి దాన్నెందుకు విస్మరించి మనము మనకు మంచి చెప్తున్నా, మనకు గురుస్థానంలో కూర్చున్నా ఆ వ్యక్తి మీద మనం ఎందుకు దాడికి పడ్డారు అనేది మనకు క్వశ్చన్గా అనిపిస్తోంది. మనకు ఇంకొక కొత్త మార్గాన్ని ఎంచుకొని నేను ధర్మ సంస్థాపన చేయాలనో లేదు సమాజాన్ని బాగుపరచాలనుకుంటే దాని ద్వారా మంచి చేస్తూ ఇంకా 10 మంది చెడు వాళ్ళను మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మంచివారిని మనము ఇబ్బంది పెట్టడం సమంజసమా? ఆలోచిద్దాం అందరం. నేను ఎవరిని అనట్లేదు, ఎవరి మార్గం వారిదే. మంచి మార్గం అయితే చాలు. మంచి మార్గము సమాజాన్ని బాగుపరుస్తుంది. మంచి వాళ్ళను కాపాడుకోకపోతే మనము మంచి అనేదే కోల్పోయే రోజు వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచిద్దాం. నాకు చాలా బాధ అనిపించింది. ఆయనకు ఆ వెంకటేశ్వర స్వామి ఆ శక్తిని ప్రసాదించాలని, ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆయురారోగ్యాలుగా హాయిగా ఉండి, చిలుకూరు అంటేనే వారు గుర్తుకొస్తూ ఉంటారు. అది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరిలో ఒక వ్యక్తిగా. ఇది నచ్చినట్లయితే, నా భావన మీకు కరెక్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు వేరో భావన కలిగి నేను తప్పుగా అన్నట్టు మీకు అనిపిస్తే కమెంట్ రూపంలో తెలియచేయండి. నాకు సమాధానంగా అనిపిస్తే కనుక తప్పకుండా మీకు
నేను సమాధానం రూపంలో కామెంట్ రూపంలో ఇస్తాను. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామిని మనందరము తలుచుకుందాము. దేవుడు ఏ రూపంలో ఉన్నా అందరివాడు. అందుకని రూపాల్లో ఆయన కనపడడానికి కారణం, మీరు మీ మనసుకు ఏ రూపం అనిపిస్తే ఆ రూపంలో కొలవండి అని చెప్పినవాడు భగవంతుడు. అందుకని భగవంతుడికి ఏ రూపమైనా ఒకటే, మనం ఏ రూపంలో కొలిచినా ఆయన పలుకుతాడు అనేది సత్యము. దాన్ని గుర్తెరిగి అంటే మనుగడ సాగిద్దామని కోరుకుంటూ, ఆయనకు పైన జరిగినటువంటి ఆ దాడికి చాలా బాధేస్తోంది. అది మన మనసున్న అందరి తరఫున ఖండిద్దాం. థ్యాంక్ యూ.